మిత్రులు ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మన వ్యవసాయ క్షేత్రం కోరుకులు ఏదైతే ఉందో ఇక్కడ మనం కట్టెల పొయ్యి మీద వంట చేసుకున్న ఆలోచన కట్టెల పొయ్యి ఏదైతే ఉందో దీన్ని మనం 2 పొయ్యిలు కూడా అందించుకున్నామని చెప్పి మాట్లాడాలి. ఈ రోజున మన వ్యవసాయ క్షేత్రంలో వంట చేసుకుంటామని మాట్లాడుకున్నాం. కందిపప్పు, ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని, పొట్టు కందిపప్పు అండి, చూసారు, పొట్టు కందిపప్పుతో మనం పప్పు గోంగూర ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి ముందుగా కూడా ఈ కందిపప్పు ఏదైతే ఉందో తీసుకుని దాదాపుగా గంట ముందే నానబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్లా నానబెట్టుకున్నాం కదండి. నానబెట్టుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా, నేను మొన్న ఒక వీడియోలో 2 లేదా 3 సార్లు కడుక్కోండి అంటే కొంతమంది మిత్రులు ఏమన్నారంటే మన దేశవాళీ విత్తనం అనేసార్లు కడగవలసిన అవసరం ఏముంది అన్నారు. అలా కాదండి, అంటే ఎవరికి నచ్చిన విధంగా అలా కడుక్కుంటారు. ఒకసారి కడుక్కోవచ్చు, 2 సార్లు కడుక్కోవచ్చు, 3 సార్లు, మీకు నచ్చిన విధంగా ఇలా కడిగేసుకుని దాదాపుగా ఒక గంట దగ్గరగా మనం దీన్ని నానబెట్టుకుంటాం అన్నమాట. ఇలా కడిగేసుకున్నాం కదండి. నానబెట్టుకోవడానికి ఇట్లా నీళ్ళు పోసేసి పక్కన పెట్టుకుంటాం. గంట తర్వాత దీన్ని నానిన తర్వాత మనం ఉడకబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మట్టి పాత్ర ఏదైతే ఉందో మట్టి పాత్రలో పప్పు ఉడకబెట్టుకోవడానికి సరిపడా ఎసరు పోసుకున్నాం. ఇప్పుడు ఈ ఎసరు ఏదైతే మనం పెట్టుకున్నామో ఎసరు మరిగిన తర్వాత మనం నానబెట్టిన కందిపప్పు ఏదైతే ఉందో ఇది మనం ఎసరు మరిగిన తర్వాత ఇది అందరూ వేసుకుని ఉడకబెట్టుకుంటాం. ఈరోజు మన వ్యవసాయ క్షేత్రంలో వంట చేసుకుంటామని మాట్లాడుకున్నాం. అలాగే ఇది కులాకర్ రవ్వ. కులాకర్ రవ్వ ఏదైతే ఉందో దీంతో స్వీట్ కూడా చేసుకున్నాక ఆలోచనతో ఒక గ్లాస్ రవ్వని మనం నానబెట్టుకున్నాం. ఇది దాదాపుగా ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు నానిన తర్వాత మనం ఒక గ్లాసు రవ్వకి 1 గ్లాసున్నర పాలు, 1 గ్లాసున్నర నీళ్ళు పెట్టి పాలు పొంగిన తర్వాత ఈ రవ్వ ఏదైతే ఉందో ఇది అందరూ వేసి ఉడకబెట్టుకోవడం కూడా జరుగుతుంది. అది కూడా ఎలా చేసుకుంటాం అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం. ఈ రోజున కులాకర్ రవ్వ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది కులాకరు బియ్యం తినలేని శ్రీమూర్తులు రవ్వలుగా ఇస్తున్న ఈ కులాకర్ రవ్వ ఎత్తుందో చాలా మంది, అంటే సంతానం లేని వాళ్ళు కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, ఆడవాళ్ళు మనకు చెప్పుకోలేని ఎన్నో సమస్యలు మనం మాట్లాడుకున్నాం. వాటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం, చక్కటి ఆహారం కులాకర్ రవ్వ నానబెట్టుకున్నాం కదండి. ముందుగా ఒక పాత్ర తీసుకుని పాలు దాదాపుగా 1 గ్లాస్ పాలు, 1 గ్లాస్ పైగా నీళ్ళు తీసుకుని మనం పొయ్యి మీద పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ పాలు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో అది మనం అందులో వేసుకోవడం, అందులో వేసుకుని అది ఉడికిపోయిన తర్వాత మీకు స్వీట్ ఎలా తయారు చేస్తామని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. పప్పు ఉడకబెట్టుకోవడానికి మనం ఎసరు పెట్టుకున్నాం, మట్టి పాత్ర అనుకున్నాం కదా. ఎసరు మరిగిపోయింది. ఎసరు మరిగింది. మనం దాదాపుగా గంటకు ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు ఏదైతే ఉందో దీన్ని మనం అందులో వేసుకుంటాం. మిత్రులారా, ఎప్పుడు కూడా మీరు అన్నం వండినా పప్పు ఉడకబెట్టాలన్నా కానీ ముందుగా ఎసరు పెట్టుకుని ఎసరు మరిగిన తర్వాత అందులో వేయాలి. అది మన పెద్దవాళ్ళు గతంలో చేసేవాళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కలగా బలగం అనేది మనల్ని బట్టి వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున అన్నీ కలగలిపేసేసి బియ్యము, నీళ్లు, ఎసరు అన్నీ కలిపేసేసి పొయ్యి మీద పెడుతూ ఉంటారు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు కూడా మరుగుతున్న నీళ్ళు ఏదైతే ఉందో అందులో మనం నానబెట్టుకున్న కందిపప్పు అయినా, అన్నం వండుకోవడానికి నానబెట్టుకున్న బియ్యం అయినప్పటికీ కూడా అవి అందులో వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది సుమారుగా ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటున్నాం కదండి. దాదాపుగా ఒక 40 నిమిషాలకి ఇది పూర్తిగా కూడా ఉడికిపోవడం జరుగుద్ది. పప్పు వేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుని మనం మూత పెడతాం కదండి. ఇది ఈ నురుగు ఏదైతే వస్తుందో అది మనం తీసేసుకోవాలి. మిత్రులారా, వంట చేయడం అనేది చాలా అద్భుతం అండి. నిజంగా మనం వంట తిని 10 మంది కూడా చాలా బాగుంది అని చెప్తారే, అది నిజంగా చాలా ఆనందం. నేను చాలా సందర్భాలు కూడా మాట్లాడాను. మనం ఎన్ని సంవత్సరాలు పడిన కష్టమైనప్పటికి కూడా దానికి విజయం, సక్సెస్ అనేది వస్తే ఆ పడిన కష్టాన్ని మర్చిపోయి మనం ఆనందంలో తేలియాడుతామని. అలాగే మనం చేసే వంట ఏదైతే ఉందో ఎవరైనా కొంతమంది మిత్రులు తిని చాలా బాగుంది, ఇది మా జీవితాన్ని మర్చిపోలేమన్నప్పుడు నిజంగా అది ఎంత ఆనందం అంటే అది చెప్పలేంది. ఈ రోజున చాలామంది మిత్రులు మాట్లాడుతూ మీరు వంట ఎక్కడ నేర్చుకున్నారు అని మాట్లాడితే నేను ఒకటే చెప్పానండి. నేను వంట అనేది మా అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు కానీ లేదా మన చుట్టుపక్కల మన మిత్రులు చేస్తున్నప్పుడు కానీ చూసి వీళ్ళు చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి వీళ్ళకంటే కూడా బాగా, అంటే బెటర్గా చేసి బాగా రుచికరంగా ఎలా చేయగలం అని చెప్పి ఒక ఆలోచనతో నేను ఆ వంట ఏదైతుందో దాన్ని మొదలుపెట్టాను. ఈ రోజున ఆడవాళ్ళకంటే కూడా నేను అద్భుతంగా వంట చేస్తాను. అంటే ఇది గొప్పని కాదండి, ఏంటంటే చాలామంది మిత్రులు, పెద్దలు, బాలాజీ రెడ్డి గారు కానీ,
భార్గవి గారు కానీ వీళ్ళందరూ అంటూ ఉంటారు ఏమని, మీరు చేసే వంట ఏదైతే ఉందో చాలా బాగుంది అంటే ఒక్కొక్కరిది ఒక స్టైల్ అని చెప్పాలి. కులాకర్ రవ్వతో స్వీట్ చేసుకున్న ఆలోచనతో మనం ఒక గ్లాసున్నర పాలు, ఒక గ్లాసున్నర నీళ్ళు కలిపి మనం పొయ్యి మీద పెట్టుకుని మాట్లాడుకున్నాం. అలాగే ఇది మనం నానబెట్టుకున్న కులాకర్ రవ్వ ఏదైతే ఉందో దీన్ని మనం అందులో వేసుకుంటూ ఉన్నాం. ఎట్లారా రవ్వలతో స్వీట్ అండి ఎంత బాగుంటుంది అంటే అది చేసుకుని తిన్న వాళ్ళకి కానీ అర్థం కాదు. గ్లాసున్నర పాలు, గ్లాసున్నర నీళ్ళు, దాదాపుగా 3 గ్లాసులు అట్లా పొయ్యి మీద ఎసరు పెట్టుకుని పాలు మరిగిన తర్వాత మనం ఈ రవ్వ ఏదైతుందో ఇందులో మనం వేసుకుంటా ఉన్నాం అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మిత్రులారా ఎప్పుడు కూడా మనం మాట్లాడడం గాలి వెలుతురు సూర్యరశ్మి ఏదైతే ఉందో మనం చేసుకునే ఆహారం ఏదైనప్పటికీ కూడా దీనికి తగలాలి అని మనం మాట్లాడాం. ఈ రోజున మన వ్యవసాయ క్షేత్రంలో సమయం ఉన్నప్పుడల్లా కూడా దేశవాళీ బియ్యాలతో వంట చేసి మీ అందరికీ చూపించాలన్నది నా ఆలోచన. అలాగే గతంలో మన దగ్గరికి ఎక్కువ మంది మిత్రులు వచ్చేవాళ్ళండి. ఇప్పుడంటే మనం వ్యవసాయ క్షేత్రంలో ఉన్నప్పుడు మాత్రమే రమ్మని చెప్తున్నాం. అంతకుముందు మన వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువ సార్లు మనం అందుబాటులో ఉండేవాళ్ళం. అప్పుడు మన దగ్గరికి చాలామంది మిత్రులు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయనివ్వండి, వాళ్ళు సాయంత్రం ఉదయాన్నే వచ్చినప్పుడు మన కట్టెల పొయ్యి మీద మనకి ఎవరైతే శ్రమించే సోదరులు ఉన్నారో వారు అందరూ కూడా అప్పటికప్పుడు పప్పు రుబ్బి కట్టెల పొయ్యి మీద గారెలేసి చాలా అద్భుతంగా చేసేవాళ్ళండి. ఈ రోజున అదే చెప్తా ఉన్నాను. ఈరోజు మనం వాస్తవాలకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే మనం వంట చేయడం అనేది కూడా ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఏదైనా ప్రయాణాల్లో బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం ఎందుకని వంట అద్భుతంగా చేసి మనం తినలేము. అదే చెప్పేది, వంట మీరు ట్రై చేయండి, అంటే ఒకసారి ప్రయత్నం చేయండి, బాగుందనుకుంటే ఇంకోసారి ట్రై చేయండి, అంటే దానికంటే బెటర్గా. అంటే మనం వంట చేసినప్పుడు ముందుగా ఏమేమి వేస్తే ఈ టేస్ట్ వచ్చింది, లేకపోతే ఈ స్టైల్ని ఎలా మార్చుకోవాలని చూస్తే మనంగా అద్భుతంగా వంట చేయొచ్చు. ఈ రోజున చాలామంది మిత్రులు నా గురించి చెప్తూ ఉంటారు, ఎంతమందికైనా వంట చేయగలరు, ఇది ఎంతమందికైనా వంట చేయగలరు, ఎలా వచ్చింది. ఈ రోజున 1 గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ పోస్తా ఉన్నాం అంటే 10 గ్లాసుల బియ్యానికి ఎంత ఎసరు పోయాలి అని చూసుకుంటే అది 100 మందికి కాదు 1000 మందికైనా వంట చేసే ప్రయత్నం మనం చేయొచ్చు. మన శాంతి గారు కొబ్బరికాయ ఏదైతే ఉందో అది పగలగొడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం స్వీట్ చేసుకుంటున్నాం కదండి, ఇదిగోండి కులాకర్తో మనం స్వీట్ చేసుకుంటున్నాం కదా, ఇందులో జీడిపప్పుతో పాటు పచ్చి కొబ్బరి ఏదైతుందో అది ముక్కలు చేసేస్తే కూడా ఎంత టేస్ట్ వస్తుందంటే మనం కొంచెం స్వీట్ తింటూ కొబ్బరి తగిలితే అది మాటలతో చెప్పలేమండి. సల్ఫర్లెస్ షుగర్ ఏదైతే ఉందో ఆ షుగర్ని దీంట్లో మనం 1 గ్లాస్ అండి, 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాసు షుగర్ ఏదైతే ఉందో దీన్ని మనం యాడ్ చేసుకుంటాం. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా కూడా ఇట్లా తిప్పితే కరిగిపోతుందండి. ఆల్రెడీ స్వీట్ దగ్గరకు వచ్చేసింది. మనం ఏం చేసాము, ముందుగా రవ్వ నానబెట్టుకున్నాం రవ్వ నానబెట్టుకున్న తర్వాత రవ్వ నానబెట్టుకున్న కాసేపటికి 1 గ్లాసున్నర వాటరు, గ్లాసున్నర పాలు పొయ్యి మీద పెట్టుకున్నాం. పొయ్యి మీద మరిగి పొంగిన తర్వాత ఈ రవ్వ ఏదైతుందో అందులో మనం మరిగిన దాంట్లో రవ్వ ఇదే కడిగి పెట్టుకున్న రవ్వ ఏదైతుందో రవ్వ అందులో వేసుకున్నాం. పాలలో రవ్వ దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ పంచదార ఏదైతుందో దాన్ని మనం అందులో వేసుకున్నాం. మనం ఆవు నెయ్యి ఏదైతే ఉందో ఆవు నెయ్యిని ముందుగా ఇట్లా కరగబెట్టుకుంది. దీనికండి స్వీట్లోకి ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదంటే మనం మాట్లాడుకున్నాం, రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఆవు నెయ్యి తినరండి, ఆవు నెయ్యి తాగుతారు. వాళ్ళు తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ కూడా ఆవు నెయ్యిని తాగుతారని మాట్లాడుకున్నాం. ఇది ఆవు నెయ్యి బాగా కూడా కాగిన తర్వాత ఆవు నెయ్యి కరిగిన తర్వాత ఈ జీడిపప్పు ఏదైతే ఉందో జీడిపప్పు మనం శుభ్రంగా కడుక్కుని జీడిపప్పుని ఆవు నెయ్యిలో వేయించుకోవాలి. ఆవు నెయ్యి మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని అది వేసుకున్నాం. ఆ తర్వాత కొబ్బరిని కూడా మనం అందులో వేసుకుంటా ఉన్నాం. ఈ 2 కూడా వేసుకున్న తర్వాత దీన్ని తిప్పుకోవాలండి. ఇవి 2 కూడా కలిపి తిప్పుకున్న తర్వాత ఈ 2 కూడా జీడిపప్పు కొబ్బరి కూడా ఆవు నెయ్యిలో వేగిన తర్వాత మనం స్వీట్ తయారు చేసుకోవడానికి అని మాట్లాడుకున్నాం కదా, ఇది ఉడికింది కదండి. ఇందులో మనం ఏముందండి, కులాకర్ రవ్వ, ఆవు పాలు, మనం సల్ఫర్లెస్ షుగర్ అవుతుందో దీంతో మనం స్వీట్ ఉడికిపోయిందని మాట్లాడుకున్నాం. ఉడికిపోయిన తర్వాత ఈ ఆవు నెయ్యి, జీడిపప్పు, కొబ్బరి ఇవి ఏవైతున్నాయో ఇవి పూర్తిగా కూడా వేగిపోయిన తర్వాత ఇవి అందులో వేసుకునే ప్రయత్నం చేస్తాం.
పప్పు గోంగూర మనం మాట్లాడుకున్నాం కదా, పప్పు చూసుకుంటే ఇక్కడ పూర్తిగా కూడా ఉడికిపోయింది. మనం గోంగూర ఏదైతే మనం కోసుకున్నామో దీన్ని ఇందులో వేసుకుంటామని మాట్లాడుకున్నాం. చూసారండి, ఇది పప్పు ఉడికిపోయింది కదా, పప్పు ఉడికిపోయినాక వేయాలండి. ఎందుకంటే ఆకుకూర ఎప్పుడు కూడా ఆవిరికి ఇది మనం మూత పెట్టేస్తూ ఉంటాం కాబట్టి ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది. పప్పు గోంగూర ప్రతి ఒక్కరూ కూడా వారంలో 1 లేదా 2 సార్లు తినే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే పప్పులో ఉన్న ప్రోటీన్, పప్పులో ఉన్న మాంసకృతులు బలాన్ని ఇస్తే ఈ గోంగూరలో ఉన్న ఐరన్ ఏదైతుందో ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. చూసారండి, చూసారు ఎంత స్పీడ్గా మగ్గిపోయిందో చూసారు. దీని మీద మనం మూత పెట్టేసుకున్నాం. పప్పు ఆకుకూర ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం కూడా ఇందులో మనం వేసుకున్నాం. ఇక్కడ మిత్రులారా, ఇది గోంగూర ఆకుకూర కాబట్టి ఇందులో చింతపండు కావాలంటే మీరు వేసుకోవచ్చు. మనమైతే చింతపండు వేసుకోవట్లేదండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది. గోంగూరే చాలా పుల్లగా ఉంటుంది. దాని గురించి మనం ముందుగా పప్పు ఉడికిపోయింది, తర్వాత ఆకుకూర వేసుకున్నాం, ఉప్పు కారం వేసుకున్నాం. మనం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేపుల్లో ఇది కూడా మనం వేసుకుంటూ ఉన్నాం. ఇది దాదాపుగా ఇంకొక 10 నిమిషాలుగా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవచ్చు అండి. చూసారండి ఎట్లా అయ్యిందో చక్కగా ఎర్రగా. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్వీటు రెడీ అయిపోయిందని మాట్లాడుకున్నాం కదండి. దీనిలో మనం జీడిపప్పు, ఆవు నెయ్యి, కొబ్బరి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇందులో మనం వేసుకుంటా ఉన్నాం. అబ్బా స్మెల్ అండి ఎంత అద్భుతంగా వస్తుందంటే ఇది తింటే కానీ అర్థం కాదు. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇది మనం తిప్పేసేసుకున్నాం. బా ఎంత బాగుందండి స్మెల్, చాలా చాలా అద్భుతం అండి. చూసారండి, మనం కులాకర్ రవ్వతో స్వీట్ ఏదైతే ఉందో అది మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ మైసూర్ మల్లిక బియ్యం ఏదైతే ఉందో మనం మైసూర్ మల్లికతో అన్నం వండుకుంటా ఉన్నాం. చూసారండి, మైసూర్ మల్లిక బియ్యం మొత్తం కూడా మనం 3 గ్లాసుల బియ్యానికి 7.5 గ్లాసులు వాటర్ పోసుకుని వండుకోవాలి. ఇది సింగిల్ పాలిష్ ఏదైతే ఉందో సింగిల్ పాలిష్ బియ్యం అండి. 2 గ్లాసులు పోసాను, 3వ గ్లాసు కూడా పోస్తూ ఉన్నాను. వీటిని మనం శుభ్రంగా కడిగేసేసుకుని 1 గ్లాస్ బియ్యానికి సుమారుగా 2.5 గ్లాసులు వాటర్ పోసుకుని 15 నిమిషాల ముందు పక్కన పెట్టుకుంటే 15 నిమిషాలు నానిన తర్వాత ఇందులో పోసిన నీళ్ళు అవుతున్నాయో వాటితో మనం ఎసరు పెట్టుకుని అన్నం వండుకోవడం జరుగుతుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు కడిగేద్దామండి. మనం 3 గ్లాసులు బియ్యం ఏదైతే ఉందో మైసూర్ మల్లిక అవి తీసుకున్నాం కదండి. ఎందుకంటే మనకు నచ్చిన విధంగా శుభ్రంగా కడిగేసుకుంటున్నామండి. మీకు ఎప్పుడు కూడా మీకు నచ్చిన విధంగా కడుక్కోండి. నేను 2 సార్లు చెప్పాను, 3 సార్లు చెప్పాను కడిగి నేను నాకు నచ్చిన విధంగా కడుగుతాను. నేను మీకు నచ్చిన విధంగా కడిగే ప్రయత్నం మీరు చేయండి. నేనైతే సుమారుగా 2 సార్లు కడుగుతున్నాను. మైసూర్ మల్లిక బియ్యాన్ని మనం 3 గ్లాసుల బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి. దీనిలో మనం 7.5 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. చూసారండి, మనం మొత్తం కూడా 3 గ్లాసుల బియ్యానికి దాదాపుగా 7.5 గ్లాసుల నీళ్ళు పోసి బియ్యాన్ని దాదాపుగా 15 నిమిషాల పాటు నానిన తర్వాత ఏం చేస్తాం, ఈ నీళ్ళతోనే మనం ఎసరు పెట్టుకుని ఎసరు మరిగిన తర్వాత బియ్యం అందులో వేసుకుంటాం. 3 గ్లాసులు మైసూర్ మల్లిక వండుకుంటున్నాం మాట్లాడే కదండి. 7.5 గ్లాసులు మనం పొయ్యి మీద ఎసరు పెట్టుకున్నాం. ఈ ఎసరు ఏదైతే ఉందో ఎసరు మరిగిన తర్వాత బియ్యం అందులో వేసుకుని ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా కూడా పప్పు తాలింపు పెట్టుకుందని చెప్పి నూనె ఏదైతే ఉందో నూనె కాగిన తర్వాత పచ్చిశనగపప్పును వేసుకున్నాం. పచ్చిశనగపప్పు వేగిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాం. మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మనం చూసారండి. ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇక్కడ ఎసరు పెట్టుకున్నాం కదండి. ఎసరు కూడా పూర్తిగా కూడా మరిగిపోయింది. చూసారా ఎలా పొంగుతుందో. ఎసర మరుగుతుంది అని అనుకున్నప్పుడు మైసూర్ మల్లిక నానబెట్టిన బియ్యం ఈ ఎసట్లో అలా వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎసర
పెట్టి ఎసర మరిగిన తర్వాతే బియ్యం వేసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. చాలామంది ఈ ఎసర బియ్యం కలిపి పెడతారు, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి. ఎప్పుడు కూడా మరుగుతున్న నీళ్ళలో మాత్రమే ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకుని ఇలా వండుకోవాలి. పప్పు ఏదైతే వండుకుంటూ ఉన్నామో దానికోసం మనం తాలింపు పెట్టుకుంటూ ఉన్నామండి. అందులో మనం ఏమేమి వేసుకున్నాం? కరివేపాకు, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ ఏదైతే ఉందో ఇది మనం వేసుకుని పప్పు ఏదైతే ఉందో తాలింపు పెట్టుకున్నాం అని చెప్పి మైసూర్ మల్లిక అన్నం ఉడికిపోయింది పూర్తిగా. చూసారా, అన్నం ఉడికిన తర్వాత మీకు ఇలా ఉంటుందండి. మనం ఎక్కడా కూడా గంజి వంచలేదండి, మనం అట్టేసలు పెట్టుకున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎట్లా వండుకున్నాం? ఒక గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ చెప్పిన మనం 3 గ్లాసుల బియ్యం వేసుకున్న మైసూర్ మల్లిక 7.5 గ్లాసులు వాటర్ పోసుకుని వండుకున్నాం. ఇక్కడ చూసుకుంటే అన్నం చాలా ఎక్కువ అవుతుందండి. ఎట్లా అంటే ఎప్పుడైతే ఆ వడ్లు పాతవై బియ్యాలు పాతగా ఉన్నాయో అప్పుడు మనకి ఎక్కువగానే అన్నం అవుతుందని చెప్పలేదు. ఇది పూర్తిగా రెడీ అయిపోయింది కదా. మనం ఏమేమి చేసుకున్నాం అది కూడా చూపిస్తాను. మైసూర్ మల్లిక అన్నం వండుకున్నాం, పప్పు ఆకుకూర గోంగూర అవుతుందో ఇది మనం వండుకున్నాం, ఇది మనం తాలింపు కూడా పెట్టేసుకున్నాం. అలాగే కులాకర్ రవ్వతో స్వీట్ చేసుకున్నాం. చూసారండి, వంట సిద్ధమైపోయింది కాబట్టి మన మిత్రులందరితో కలిపి తినే ప్రయత్నం కూడా చేద్దాం. మన వ్యవసాయ క్షేత్రంలో కులాకర్ రవ్వతో స్వీట్ చేసుకున్నాం అని చెప్పి మనం అనుకున్నాం. ఈ రోజున పెద్దలు బాలాజీ రెడ్డి గారు, భార్గవి గారు, నేను, శనయ్య, మన మిత్రుడు నాగబాబు, శాంతి గారు, అరుణ గారు, షన్వి, చైత్ర, జీవన్ సాయి గారు అందరం కలిసి మన వ్యవసాయ క్షేత్రంలో భోజనం చేయడం. ఇప్పుడు సుమారుగా మధ్యాహ్నం 1:30 ఆ సమయం అవుతూ ఉంది. మనం మైసూర్ మల్లికతో అన్నం వండుకోవడం అంటే ఎలా వండుకోవాలి అని చూపించడం కూడా జరిగింది. ఒక గ్లాసు మైసూర్ మల్లిక బియ్యం తీసుకుని దాదాపుగా 2.5 గ్లాసుల వాటర్ పోసి మనం వండుకున్నాం. అలాగే కులాకరు రవ్వతో స్వీటు తయారు చేసుకున్నాం. చాలా చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పాలి. మిత్రులారా, సమయం ఉన్నప్పుడు మీరు కూడా కులాకర్ ఏదైతే ఉందో అది ఉప్మాకు ఉపయోగపడుతుంది, ఇడ్లీకి, స్వీట్కి, జావ ఏదైతే ఉందో దానికి ఉపయోగపడుతుంది. అలాగే మైసూర్ మల్లిక బియ్యం ఏదైతే ఉందో ఇలా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇలా ఉన్నవాళ్ళు ఎక్కువ కుటుంబాలు మైసూర్ మల్లిక బియ్యం పిల్లలు ఇష్టంగా తింటా ఉన్నారండి అని చెప్పడం. అలాగే నాకు భార్గవి గారు కూడా పిల్లలు ఉండగానే మైసూర్ మల్లిక ఏదైతే ఉందో అది వండి మన వాళ్ళందరికీ కూడా చూపించాలని అన్నారు. ఈ రోజున చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలన్నీ కూడా, ఎందుకంటే ఇది సన్న రకం బియ్యం, దీని పంటకాలం కూడా మనం చూసుకుంటే 120 రోజులండి. ఇది మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నారు, అది సింగిల్ పాలిష్ అండి. సింగిల్ పాలిష్ ఏదైతే ఉందో అది మనం ఏర్పాటు చేసుకుని. మిత్రులారా, ఇక్కడ మనకి మైసూర్ మల్లిక మీకు ముడి బియ్యంగా కావాలన్నా మనకి అందుబాటులో ఉన్నాయి, సింగిల్ పాలిష్గా కావాలని అందుబాటులో ఉన్నాయి, డబుల్ పాలిష్గా కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రోజున మన వాళ్ళందరితో కలిపి భోజనం చేయడం, ఇలా మైసూర్ మల్లిక గురించి చిన్నపిల్లల కుటుంబాలు ఏ విధంగా ఇష్టంగా తీసుకున్నారని చెప్పి నాకు భార్గవి గారు మాట్లాడతారు. అప్పుడు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మైసూర్ మల్లిక వచ్చి దేశీ బియ్యాల్లో సన్న రకం అండి. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేదండి. శనే ఎప్పటి నుంచి తింటున్నావు? 2 ఇయర్స్ నుంచి తింటున్నావా నువ్వు? శనవి నువ్వు ఇంట్లో తింటున్నావా? ఈ బియ్యం తిన్నావా? బాక్స్ పట్టుకెళ్తున్నావా? చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. భార్గవి గారు చెప్పారు ఇప్పటికే మైసూర్ మల్లిక చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కుటుంబాలు ఎంత ఇష్టంగా తింటా ఉన్నారని. చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు, మాకు ఇప్పటికే బీపీటీలు, సోనా మసూరు, తెలంగాణ సన్నాలు తినడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనకి తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో గవర్నమెంట్ కూడా ప్రకటించింది ఏమని, సన్న రకాలు వడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి కింటానికి 500 రూపాయలు బోనస్ ఇస్తే సన్న రకాలు ప్రతి పేదవాడు కూడా సన్న రకం అంటే దొడ్డు రకం బియ్యం కాకుండా సన్న రకం బియ్యం తినాలని. అలాగే దేశవాళీ బియ్యాలని, సన్న రకాల్లో దేశవాళీ బియ్యాలు చాలా ఉన్నప్పుడు కూడా ఇలాంటివి ప్రోత్సహిస్తే మనకి ఏదైతే వ్యవసాయ భూమి ఉందో మళ్ళీ అది జీవం పోసుకుని సేంద్రియంగా గో ఆధారిత వ్యవసాయంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మన దేశవాళీ విత్తనం అనేసరికి ఇది భగవంతుడి సృష్టి కదా, ఇది అద్భుతం కదా. ఏదైతే సైంటిస్ట్ సృష్టించారో ఆ విత్తనం కాకుండా, హైబ్రిడ్ విత్తనం కాకుండా ఇలాంటి విత్తనాన్ని ప్రోత్సహిస్తే భవిష్యత్ తరాలకి చాలా మంచిది. అలాగే ఇప్పటికైనా సరే మనం దేశవాళీ విత్తనాన్ని ఎప్పుడైతే విత్తనమైనా గోవులైనా ఎలా కాపాడుకోగలుగుతామంటే ఇది రైతుల దగ్గర ఉంటేనే కాపాడుకోగలుగుతాం అని చెప్పి మనందరం గమనించాలి. మిత్రులారా, సమయం ఉంటే మీరు కూడా మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చినప్పుడు మనందరం కలిసి ఇట్లా మన వాళ్ళందరితో కలిసి ఇలా వంట చేసుకుని అందరం కలిసి భోజనం చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.